భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పదవి బాధ్యతలు తీసుకుని జూలై 25వ తేదీతో 2 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ ముర్ము తనకు ఎంతో ఇష్టమైన టీచర్గా అవతరించారు. న్యూఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కాసేపు ఉపాధ్యాయురాలిగా మారిపారు. విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి కాసేపు టైం స్పెండ్ చేశారు. విద్యార్థుల మనసులో మాటలు తెలుసుకున్నారు. అలాగే వారితో గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ వంటి ముఖ్యమైన సమస్యలపై చర్చించారు రాష్ట్రపతి ముర్ము. పర్యావరణాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ముందు భవిష్యత్ ఆరోగ్యంగా ఉండాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. 9వ తరగతి విద్యార్థులతో మాట్లాడిన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా నీటి సంరక్షణ, అడవుల పెంపకం ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఎక్కువ మొక్కలు నాటాలని, నీటి వృధాను అరికట్టాలని, వర్షపు నీటిని సంరక్షించాలని చెప్పారు. వర్షపు నీరు సంరక్షణ ద్వారా చాలా ఉపయోగాలున్నాయని వివరించారు. నేటి బాలలే రేపటి పౌరులు. భవిష్యత్ బాగుండాలని అంటే పర్యావరణ పాత్ర అతి ముఖ్యమైందని చెప్పారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఏక్ పేడ్ మా కే నామ్ ప్రతిపాదనను ద్రౌపది ముర్ము గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని అన్నారు. అలాగే ప్రతి విద్యార్థి తమ పుట్టినరోజున ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. వాయు కాలుష్యం గురించి కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తావించారు. విద్యార్థులతో సంభాషించడం నిజంగా చాలా ఆనందాన్నిచ్చిందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్ట్రపతిగా 2 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు ద్రౌపది ముర్ముకి ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. టీచర్గా మారి తనకు ఎంతో ఇష్టమైన హోదాలో కాసేపు గడపడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవలి ద్రౌపది ముర్ము బ్యాడ్మింటన్గా కూడా అవతారమెత్తారు. ఏకంగా భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్తో సరదాగా ఆటాడారు. దీనికి సంబంధించిన వీడియో కూడా అప్పుడు వైరల్ అయింది. తాజాగా రాష్ట్రపతి టీచర్గా మారడం కూడా నెట్టింట ట్రెండింగ్గా మారింది.